భేద విభేదాలు ఎన్నున్నా ఈ ప్రపంచాన్ని ఒకే వైపు తీసుకెళ్లే సత్తా ఉంది కళకు. అంతటి కళల్లో అందరికీ ప్రత్యేకమైనది నాట్యకళ. డాన్స్, నృత్యం, నాట్యం వీటిని ఒక కళగానే చూడకుండా వారి జీవితాలతో ముందుకు తీసుకువెళ్ళే మహానుభావులు ఎందరో. వారందరినీ మనల్ని పరిచయం చేసే అద్భుతమైన ఛాన్స్ ఇస్తుంది మన టీవీ. ద న్యూస్ మీ. వెల్కమ్ టు డాన్స్ ఫర్ సోల్. నేను మీ గౌతమి. అందరికీ ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు. ఈ బతుకమ్మ అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ షోని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మన గెస్ట్ చిన్నతనం నుండి డాన్స్ పై ఉన్న ఆసక్తి మక్కువతో ఆమె నాట్యంపై ప్రావీణ్యం పొందారు. ఎన్నో పోటీలు, మరెన్నో అవార్డ్స్. జాతీయమే కాకుండా అంతర్జాతీయ ఖ్యాతి. ఏషియా, యూరోప్, సౌత్ అమెరికా అన్ని కాంటినెంట్స్ ఆవిడ ప్రదర్శనలతో చుట్టేశారండోయ్. ఇండియన్ డాన్సే కాకుండా కెరేబియన్ డాన్స్ ఫామ్లో కూడా ఆసక్తి చూపించి పట్టు సాధించారు. ఫుల్ బాడీ వర్కౌట్. ఆవిడ షీ కాల్స్ ఇట్ ప్రౌడ్లీ బాలీ ఫ్యూషన్ డాన్స్ వర్కౌట్. షీ స్టార్టెడ్ దట్ అండ్ ఇట్ ఈస్ అ సక్సెస్ వన్. లెట్స్ కాల్ కవిత గారు ఫ్రమ్ న్యూ జెర్సీ. రాగం తానం పల్లవి, రాగం తానం పల్లవి, నా మదిలోనే కదలాడి కడతేరమన్నవి. రాగం తానం పల్లవి, నా మదిలోనే కదలాడి కడతేరమన్నవి. రాగం తానం పల్లవి. నాదవర్తులై వేదమూర్తులై, నాదవర్తులై వేదమూర్తులై, రాగకీర్తులై త్రిమూర్తులై. రాగం తానం పల్లవి. కృష్ణా తరంగాల సారంగ రాగాలు, కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు. కృష్ణా తరంగాల సారంగ రాగాలు, కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు. సస్యకేదారాల స్వరసగాంధారాలు, సస్యకేదారాల స్వరసగాంధారాలు. సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు, సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు. క్షీరసాగర శయన దేవగాంధారిలో క్షీరసాగర శయన దేవగాంధారిలో నీ పద కీర్తన సేయగా పమ పదని. రాగం తానం పల్లవి, నా మదిలోని కదలాడి కడతేరమన్నవి. రాగం తానం పల్లవి.
వెల్కమ్ కవిత గారు. నమస్కారం అండి. నమస్కారం. చూసే ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. And thank you so much, Gautami, for having me on your special show. And I'm really excited to be the first one to be your guest. ఇట్స్ ఆర్ ఆనర్ అండి. రియల్లీ అన్ని అచీవ్మెంట్స్, రియల్లీ వి ఫీల్ సో ప్రౌడ్ టు హ్యావ్ యూ యాజ్ ఫస్ట్ గెస్ట్. Thank you so much. ఓకే. కవిత గారు, నవరాత్రులు, బతుకమ్మ హౌ డు యూ సెలబ్రేట్? మీకు అది ఎంత ప్రత్యేకమో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. నవరాత్రుల్లో ఏంటి ఇప్పుడు న్యూ జెర్సీలో ఇంతమంది తెలుగోళ్ళు ఉంటారు కాబట్టి ఎన్ని ఇన్విటేషన్స్ వస్తాయో. లలిత సహస్రనామ చదువుకుందాం రండని లేడీస్ పిలవటం, ప్రతి వీకెండ్ ఆల్మోస్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే ఆల్ 3 days ఎవరో ఒకళ్ళు ఇంట్లో బతుకమ్మ ఆడటం, మళ్ళీ సహస్రనామాలు చదువుకోవటం ఇవే ఉంటాయి. సో దిస్ ఇస్ మెయిన్. అఫ్ కోర్స్ అది కాకుండా ఎప్పుడైనా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వారంటే ఏమైనా డాన్స్ పర్ఫార్మెన్సెస్ పెట్టండి మీ స్టూడెంట్స్ ది, మేము ఇలా నవరాత్రి సెలబ్రేట్ చేస్తున్నాం అంటే, సో దానితోటి సంబంధించిన డాన్స్ పర్ఫార్మెన్సెస్ కి ప్రిపరేషన్స్ ఉంటాయి. పిల్లలకి వాట్ ఇస్ నవరాత్రి అనేది ఎక్స్ప్లెయిన్ చేయటం, అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ నవరాత్రి, వై వీఆర్ డూయింగ్ దిస్. మళ్ళీ గర్బా వర్క్ షాప్స్ అవుతాయి ప్రతి థర్స్డే ఈ ఫుల్ మంత్ ఆఫ్ అక్టోబర్, నవంబర్ మంత్ వరకు గర్బా వర్క్ షాప్స్ చేస్తాం. సో అడల్ట్ లేడీస్ వాళ్ళకి పెద్ద పెద్ద గ్రూప్స్ లో, అంటే ఇప్పుడు కోవిడ్ మూలాన గర్బా చేయాలంటే కొంచెం భయంగా ఉన్న వాళ్ళు స్మాల్ గ్రూప్ లో నా డాన్స్ స్టూడియో వచ్చి గర్బా చేస్తారు. సో దట్స్ హౌ వి సెలబ్రేట్ నవరాత్రి డ్యూరింగ్ దీస్ టైమ్స్. ఆసమ్, ఆసమ్. యా. కవిత గారు, డాన్స్ మీ చైల్డ్హుడ్ లో ఏ పాయింట్ లో డిడ్ యూ స్టార్ట్ డాన్స్? అండ్ మీ గురువు గారు ఎవరో తెలుసుకోవచ్చా మేము? తప్పకుండా. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ జరిగింది నా లైఫ్ లో. దట్స్ వేర్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ డాన్సింగ్ అన్నమాట. ఏమైందంటే మా పేరెంట్స్ నన్ను స్వర్ణ కమలం మూవీ చూడటానికి తీసుకెళ్లారు. వాళ్ళు చూస్తూ, సరే నేనంత 3 years అంట అప్పుడు. సో నన్ను కూడా తీసుకెళ్లారు థియేటర్. సో దాంట్లో ఒక పాట కమల్ హాసన్ వచ్చేసి భలే ఫ్యాంటాస్టిక్ గా డాన్స్ చేయటం చూసి నేను కంప్లీట్లీ మంత్రముగ్ధం అయిపోయి అక్కడ ఆ వయసులో ఆయిల్లోకి వచ్చేసి డాన్స్ చేయడం మొదలు పెట్టానంట. నన్ను చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, సినిమా థియేటర్ వచ్చిన వాళ్ళు అందరూ మా అమ్మ వాళ్ళకి చెప్పారంట, ఈ అమ్మాయిని తప్పకుండా డాన్స్ ఫార్మల్ గా డాన్స్ నేర్పడానికి తప్పకుండా పంపియండి, చాలా ఇంట్రెస్ట్ ఉందని తెలుస్తుంది. అపారెంట్లీ నేను ఐ ట్రై టు ఇమిటేట్ అండ్ ఐ వాస్ pretty close in the way I was imitating and all that. That was my first episode hunter dancing experience. Tarvata inka there was no looking back. Na interest చూసి మా పేరెంట్స్ కనుక్కున్నారు. మేము ఉన్న ఆ ఊర్లో ఎవరైతే బెస్ట్ టీచరో ఆవిడ దగ్గర పంపించారో అలా మొదలు పెట్టాము. లైక్ మేబీ 4th year or 5th year వచ్చేదానికి అప్పుడు పంపించినట్టున్నారు నన్ను డాన్స్ స్కూల్ కి. వండర్ఫుల్, వండర్ఫుల్. అంటే స్టార్ట్ చేసేసారు. సో వండర్ఫుల్. సో ఆర్ట్, డాన్స్ ని ఒక ఆర్ట్ ఫామ్ లానే చూస్తారు ఇండియాలో మెయిన్ గా. సో దాన్ని కెరియర్ గా ఎలా పిక్ చేసుకున్నారు? దేర్ విల్ బి అ పాయింట్, రైట్? దిస్ ఈస్ మైన్, దిస్ ఈస్ మై వే అని. సో ఆ పాయింట్ ఏంటి? హౌ డు యు ఫీల్ దట్? యా, యాక్చువల్లీ చెప్పాలంటే నేను అసలు నా కల్లో కూడా ఊహించుకోలేదు దట్ నేను ఒక డాన్స్ స్కూల్ కి ఓనర్ అవుతాను, డాన్స్ నేర్పుతాను, నా లైఫ్ అంతా ఇలా నా ప్రొఫెషన్ డాన్స్ అయిపోతుందని అసలు నేను కల్లో కూడా ఊహించుకోలేదు. మా పేరెంట్స్ కూడా ఎప్పుడు అనుకోలేదు దట్ నాకు డాన్స్ నంబర్ 1 ప్రయారిటీ అలా అయిపోతుంది లైఫ్ లో అని. అది ఇట్ జస్ట్ లెడ్ టు దట్ అని అనాలి. ఆర్గానిక్లీ ఇట్ జస్ట్ లెడ్ టు దట్, అలా జరిగిపోయింది అంతే. నేను ఉన్న రకరకాల దేశాల్లో నాకు జాబ్ చేయలేని పరిస్థితి మూలాన నేను డాన్స్ క్లాసెస్ మొదలు పెట్టడం జరిగింది. పిల్లలు నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చారు. వాళ్ళ ఇన్నసెన్స్, వాళ్ళు వాళ్ళలో ఉన్న డాన్స్ కి ఇంట్రెస్ట్ అది చూసి ఇంకా ఏ దేశం వెళ్ళినా కూడా నేను ఫస్ట్ థింగ్ నేను ఎక్స్ప్లోర్ చేసేదాన్ని అంటే ఏమైనా డాన్స్ నేర్పడానికి స్కోప్ ఉందా ఇక్కడ, అదర్ ఇండియన్స్, అదర్ పీపుల్ హూ ఆర్ ఇండియన్ ఆరిజిన్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డాన్స్ అని. అలా ఇంకా డాన్స్ లోకి స్టార్ట్ అసలు అప్పుడు కూడా అంటే ఇదేదో టెంపరీగా చేస్తున్నాను, ఫైనల్లీ నేను ఒక ఇలాంటి దేశంలో ఎక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ నేను వెళ్ళి మళ్ళీ తిరిగి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి అక్కడ జాబ్ చేస్తాననే ఆ ఉద్దేశంతో నేను ఇది టెంపరీగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇది చేస్తున్నాను అనుకుంటా ఉండేదాన్ని. నెవర్ డిడ్ ఐ థింక్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి మై ఫైనల్ అల్టిమేట్ ప్రొఫెషన్ అని.
ఇట్ వెంట్ ఆన్ సో గుడ్. మీరు చెప్తుంటే ఇట్స్ లైక్ అన్ని దేశాలు వి జస్ట్ వాంటెడ్ టు నో యువర్ ఎక్స్‌పీరియన్స్. ఒక్కొక్క కంట్రీలో దాని డిఫరెన్స్ ఏంటి? హౌ వాస్ యువర్ లైక్ పెర్ఫార్మన్స్ అప్పుడు రియాక్షన్ ఎలా ఉండింది? సపోర్ట్ ఎలా ఉండింది? ఇట్ డిఫర్స్ రైట్. కంట్రీ టు కంట్రీ ఇట్ డిఫర్స్. మీరు అన్ని దేశాల్లో చేస్తున్నప్పుడు వి జస్ట్ వాంటెడ్ టు నో ఎలా ఉంటది? మన కల్చర్‌ని అక్కడ చూపిస్తున్నప్పుడు హౌ డు దే రియాక్ట్ అనేది. Yeah, like the first country that I went to was Vietnam. So akada 0.1% of the total population probably will speak English. Very, very few people knew how to speak English. So నేను అసలు అక్కడికి వెళ్ళక ముందు మా హస్బెండ్ అక్కడ పనిచేస్తూ లైక్ మేబీ నేను నాతో పెళ్లి చేసుకోకపోయే ముందు ఒక 2 సంవత్సరాలు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. తనకి ఒక కనెక్షన్ ఉండేది విత్ ఆల్ ద ఇండియన్స్ అండ్ ఇండియన్ ఎంబసీ, ఇండియన్ కాన్సులేట్, the first lady and the ambassador వాళ్ళతో కనెక్షన్ ఉండేది. బికాస్ ఏమవుతుందంటే స్మాల్ కంట్రీస్ లో there's just about handful of Indians. వాళ్ళ కోసం సో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది విత్ ఇండియన్ ఎంబసీ అండ్ ది అంబాసిడర్ అండ్ ద ఫస్ట్ లేడీ. సో ఎప్పుడైతే తను చెప్పారో ఇలా నేను ఇండియా వెళ్తున్నాను పెళ్లి చేసుకొని బ్రింగ్ మై బ్రైడ్ అంటే దే వర్ ఆల్ ఇంట్రెస్టెడ్. ది ఇండియన్ కమ్యూనిటీ వాంటెడ్ టు నో ఎవరిని పెళ్లి చేసుకుంటున్నా అంటే వెల్ ఇలానే షీ డాన్సెస్ అండ్ షీ ఆల్సో హ్యాస్ సమ్ అదర్ హాబీస్ అని అలా చెప్పారు. అండ్ షీ ఈస్ అ వెరీ అకంప్లిష్డ్ డాన్సర్ అని చెప్పారంట. ఓ మై గాడ్ అని ఇంకా ద అంబాసిడర్ వాజ్ లైక్ అంబాసిడర్ వైఫ్ first lady, not even an Indian. Yeah, she was a Polish lady, but she was extremely interested in Indian culture and chala baga Indian culture and traditions loki integrate ayipindi just because she got married to an Indian man. So she was very much into Indian culture and festivals and everything. So nenu velatam tote I went around October, around right around this time. అక్టోబర్ లో వెళ్తే దివాళీ ఇంకొక వారం 10 రోజులకు దివాళీ ఉండగా ఆవిడ లైక్ నాకు కాల్ చేశారు. మేము విన్నాం దట్ యువర్ అ డాన్సర్, వుడ్ యూ లైక్ టు కమ్ టు ది ఎంబసీ అండ్ గివ్ అ పర్ఫార్మెన్స్ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ దివాళీ అని అడిగారు. అండ్ ఐ వాజ్ లైక్ యా షూర్ ఐ విల్ డూ ఇట్ అని. ఇంకా I was just 21 అప్పట్లో, straight out of school, college and into this country and straight up at the Indian embassy in front of the ambassador and the first lady and the entire Indian community. వాళ్ళందరినీ పిలిచారు for Diwali celebrations. So ఊర్లో ఉన్న ఇండియన్స్ అందరూ అక్కడ ఉండేవాళ్ళు. So I gave my first performance outside India, ఆ విధంగా. And they all liked it and they were really amazed. అప్పుడు ఇంకొక విషయం కూడా జరిగింది. అప్పుడు దాకా నేను అసలు the word auntie నాతోటి అసోసియేట్ అవటం నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే అప్పుడు దాకా మహా అయితే దీది అంటారు, అక్క అంటారు, బట్ ఆంటీ అనరు కదా మన స్కూల్ కాలేజెస్ లో ఉన్నప్పుడు. మన దట్స్ నాట్ హౌ ఎనీబడి అడ్రెసెస్ us. సో డాన్స్ అయిపోయిన తర్వాత నా చీర కొంగు పట్టుకొని ఒక అమ్మాయి లాగుతూ ఆంటీ ఆంటీ యూ డాన్స్ వెరీ వెల్ అని అంటే ఎవరినో అంటుందేమో అనుకుంటుంది. నేను అటు ఇటు చూస్తున్నాను, బట్ నోబడి ఎల్స్ డాన్స్ కదా. మళ్ళీ అటు తనకి చూస్తే షీ వాజ్ లైక్ పాయింటింగ్ ఎట్ మీ అండ్ షీ సెడ్ ఆంటీ అండ్ ఐ వాజ్ లైక్ రియలీ ఐ యామ్ అన్ ఆంటీ నౌ. బట్ యా ఇప్పుడు యాక్చువల్లీ ఐ లైక్ ఇట్ వెన్ కిడ్స్ నా డాన్స్ స్కూల్లో ఉన్న పిల్లలు నన్ను ఒకళ్ళ కవి ఆంటీ అనలేదంటే కాల్ మీ కవి ఆంటీ అని అంటాను. సో యా నైస్. కానీ స్టిల్ మిమ్మల్ని ఆంటీ అని అనాలని ఎవరికి అనిపించదు. యు లుక్ లైక్ అ సిస్టర్ టు ఎవ్రీవన్. 2011 లో ఏమైందంటే ఇక్కడ మన న్యూ జెర్సీలో ఫర్ ద ఫస్ట్ టైం న్యూ జెర్సీలో నాట్స్ NATS నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ వాళ్ళ గ్రాండ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరిగింది 2011 లో. అప్పట్లో ఐ థింక్ ఐ వాజ్ లైక్ mid-30s లో ఉన్నాను. కాలేజ్ పిల్లలు, హై స్కూల్ పిల్లలు వాళ్ళందరికీ డాన్స్ నేర్పాలని చెప్పారు. ఇక్కడ కూడా అలానే జరిగింది. న్యూ జెర్సీ రావటం తోటే తెలుగు ఫ్రెండ్స్ కొందరు నాకు పరిచయం అయ్యారు. వాళ్ళ ద్వారా నేను నాట్స్ లో కనెక్ట్ అయిపోయాను. అండ్ దే పుట్ మీ ఇంటూ ది కల్చరల్ కమిటీ. అరుణ గంటి గారు అని ఆవిడ ద్వారా నేను నాట్స్ కి బేసిక్లీ ఐ గాట్ అసోసియేటెడ్ విత్ నాట్స్. అప్పట్లో ఇంకా నన్ను అడిగారు, ఇలా మన పిల్లలు ఉన్నారు తెలుగు పిల్లలు, వాళ్ళకి డాన్స్ నేర్పేసి పర్ఫార్మెన్స్ చేపిద్దాం ఆన్ ద మెయిన్ డే అని. సో హై స్కూల్ పిల్లలు వాళ్ళందరూ ఓకే వీఆర్ గోయింగ్ టు సమ్ కవిత ఆంటీ టు లెర్న్ అని నన్ను చూడలేదు, అప్పుడు దాకా చూడలేదు. దెన్ ఫైనలీ వాళ్ళు వచ్చారు నా స్టూడియో వచ్చి లైక్ హూ ఇస్ కవిత ఆంటీ అని ఎత్తుతా ఉన్నారు. నేను అక్కడే ఉన్నాను, ఐ యామ్ కవిత ఆంటీ అన్నాను.
ఓహ్! అంటే మేమెవరో చాలా పెద్ద మనిషి అని అనుకున్నాం. వయసులో పెద్ద మనుషులు ఉంటారేమో అని. సో దెన్ దే సెడ్ "ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు కాల్ యూ ఆంటీ. కెన్ వి కాల్ యూ అక్క" అని అడిగారు. ఇంకా అప్పట్లో పిల్లలు హై స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలందరూ కవి అక్క, కవి అక్క అని పిలిచారు. అది వాళ్ళకి అలానే అలవాటయిపోయింది. ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళయిపోయి కొందరు పెళ్ళిళ్ళయిపోయినియి. నన్ను ఇప్పుడు గూడా కవి అక్క అనే పిలుస్తారు. వెరీ నైస్. వెరీ యాహ్! నైస్. ఇన్నర్ హ్యాపీనెస్ బయట ఫేస్‌లో కనిపిస్తదంటారు. హుహు. దట్ ఐ కెన్ సీ క్లియర్‌లీ ఇన్ యువర్ ఫేస్. బికాస్ ఆఫ్ డాన్స్. డెఫినెట్లీ. సో డాన్స్ ఇస్ వన్ యాస్పెక్ట్. అది కాకుండా మళ్ళీ నేను డాన్స్ బేస్డ్ ఫిట్‌నెస్ క్లాసెస్ గూడా నేర్పుతాను కాబట్టి, అంటే అది ఎలా అయిందంటే న్యూ జెర్సీ అసలు ఫస్ట్ రావటంతోటే అందరూ చాలా మంది ఇక్కడ డాన్స్ నేర్పే టీచర్స్ నాకు చాలా మంది కనపడ్డారు. కూచిపూడి, భరతనాట్యం, బాలీవుడ్ పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్స్ క్రియేట్ చేసుకున్నారు. సో అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు అనుకున్నా అరే ఆల్రెడీ ఇంత వెల్ ఎస్టాబ్లిష్డ్ డాన్స్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఐ షుడెంట్ బి డూయింగ్ డాన్స్ ఏమో ఇంకేమైనా చేద్దామని అనుకున్నాను. అసలు అప్పటికి మా నాన్నేమో లైక్ ఐ సెడ్ రైట్ డాన్స్ వాస్ నాట్ మై ఫస్ట్ ప్రయారిటీ యాజ్ అ ప్రొఫెషన్. ఇది నేను నా హాబీ లాగా చేస్తున్నాను. ఉన్న డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న ఇండియన్ కిడ్స్ కి హెల్ప్ లాగా వాళ్ళని టు కనెక్ట్ దెమ్ టు ఇండియన్ కల్చర్, టు కనెక్ట్ దెమ్ విత్ ఇండియన్ డాన్సెస్ అలా చేస్తున్నాను. ఆ ఉద్దేశంతో నేర్పుతూ ఉన్నాను కానీ ఎప్పుడు అనుకోలేదు యాజ్ అ ప్రొఫెషన్ చేస్తానని. సో ఈవెన్ వెన్ ఐ కేమ్ టు యూఎస్ మా నాన్న అన్నారు ఓకే ఫైనలీ నువ్వు వచ్చేసావు కదా యూఎస్ ఓకే గో కాలేజ్ లో అడ్మిషన్ తీసుకొని ఎంబీఏ పూర్తి చేసి గో ఇన్ టు ద కార్పొరేట్ లైన్ అని అన్నారు. అప్పుడు సరే అని నేను అనుకున్నా ఓ యా ఫైనలీ దిస్ ఇస్ వాట్ ఐ షుడ్ బి డూయింగ్ రైట్ బికాస్ ఆల్ దీస్ ఇయర్స్ చేసింది ఐ డిడ్ ఇట్ బికాస్ ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ డాన్స్ అండ్ దెన్ ఆ కంట్రీస్ లో జాబ్ చేయడానికి స్కోప్ ఉండేది కాదు బికాస్ ఆఫ్ ద స్టాటస్ ద వీసా స్టాటస్ దట్ ఐ వెంట్ యాజ్ అ డిపెండెంట్ టు మై హస్బెండ్. సో ఓకే దిస్ ఇస్ ఇట్ చేద్దాం అని అనుకుంటూ నేను వెళ్ళాను రట్గర్స్ వెళ్ళి ఫౌండ్ అవుట్ అబౌట్ ఆల్ అడ్మిషన్ ప్రాసెస్ అదంతా. మా అమ్మేమో ఎందుకు ఇలాంటి మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మెయిన్ స్ట్రీమ్ కిడ్స్ తోటి నువ్వు వాళ్ళ పోటీలో వాళ్ళతో పోటీలో ఎక్కడ చదువుతావు నువ్వు చదవలేవు లేదా అది చాలా డిఫికల్ట్ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఫ్యామిలీని రన్ చేస్తూ దిస్ లుక్స్ లైక్ డిఫికల్ట్ టాస్క్ వై డోంట్ యూ డూ వాట్ యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ డూయింగ్ యూఆర్ సో ప్యాషనెట్ అబౌట్ డాన్స్ అదే చేయొచ్చు కదా అని. అండ్ ఐ రియలైజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రైంగ్ టు గెట్ మై సెల్ఫ్ అడ్మిషన్ అక్కడికి వెళ్ళి ఆ ప్రాసెస్ మొదలు పెట్టినప్పుడే ఐ హ్యాడ్ టు లైక్ కైండ్ ఆఫ్ గెట్ మై సెల్ఫ్ అవే ఫ్రమ్ డాన్స్ అ బిట్ అండ్ ఏదో చాలా యాంటీ న్యాచురల్ లీడ్ చేస్తున్నట్టు అనిపించేది. నా చేతులు ఏదో కోసేసినట్టు నాకు ఒక విచిత్రమైన ఫీలింగ్ వస్తా ఉండేది. నో దిస్ ఇస్ నాట్ వాట్ ఐఎమ్ కట్ అవుట్ ఫర్ నేను నాకు నచ్చిన థింగ్ చేయటం లేదు అనే ఒక withdrawal symptoms laga vasta undi. So then I decided no this is not it. I think I should do something in New Jersey in the field of dance but something different andaru chesedi kaakunda inkena kottaga cheddam ani. And right around that time 2008 2009 lo nenu vachinappudu right around that time Slumdog Millionaire was like a big hit all over the world. Danny Boyle Slumdog Millionaire Indian storyline dantlo Bollywood songs unde అప్పుడు దాకా వరల్డ్ మొత్తానికి బాలీవుడ్ సాంగ్స్ బాలీవుడ్ స్టైల్ డాన్సింగ్ అంటే ఏంటనేది ఎగ్జాక్ట్ గా తెలిసి ఉండేది కాదు. ఏదో కొంచెం ఇండియా తోటి కనెక్టెడ్ గా నాన్ ఇండియన్స్ వాళ్ళకి ఏమైనా ఐడియా ఉండేదేమో కానీ లైక్ రష్యాలో బికాస్ there was this one time అప్పుడు రష్యాలో దే సెడ్ ఇండియన్ మూవీస్ ఆర్ బిగ్ ఇన్ రష్యా అని. సో సమ్ రష్యన్స్ వాళ్ళకి తెలిసి ఉండేది కానీ నాట్ ఎవ్రీబడి న్యూ వాట్ బాలీవుడ్ సాంగ్స్ వేర్ ఆల్ అబౌట్ కదా. బట్ బికాస్ ఆఫ్ స్లమ్ డాగ్ మిలియనర్ అందరికీ తెలిసి వచ్చేసింది వాట్ ఈస్ బాలీవుడ్ స్టైల్ డాన్సింగ్ అనే. జై హో పాట అది ఎంత పెద్ద హిట్ అయింది కదా జై హో. సో నేను అనుకున్నా ఓకే లెట్ మీ డూ సంథింగ్ ఇన్ ద ఆన్ ద లైన్స్ ఆఫ్ బాలీవుడ్ స్టైల్ వర్క్అవుట్ అని. అప్పట్లో నేను జిమ్ కి వెళ్ళినప్పుడు జుంబా క్లాసెస్ అని చూసేదాన్ని. ఇట్స్ ఎవ్రీథింగ్ లాటిన్ బేస్డ్ కదా, లాటిన్ సాంగ్స్ కి చేసేవాళ్ళు సౌత్ అమెరికన్ స్టైల్ ఆఫ్ డాన్సింగ్ టు స్పానిష్ సాంగ్స్. సో ఐ సెడ్ వై డోంట్ వి స్టార్ట్ మన ఓన్ బాలీవుడ్ స్టైల్ డాన్సింగ్. ఎన్ని రకాలు ఉన్నాయి అండర్ ద అంబ్రెలా ఆఫ్ బాలీవుడ్. మనకి బాలీ హిప్ హాప్ ఉంది, బాలీ బెలీ చేస్తారు, బెలీ డాన్సింగ్ మిక్స్ విత్ బాలీవుడ్, బాలీ ఫోక్ ఉంది, బాలీ సెమై క్లాసికల్ మిక్స్ విత్ బాలీవుడ్ సాంగ్స్. ఎన్ని రకాలు ఉన్నాయి ఒకళ్ళు క్రియేట్ చేయాలంటే వర్క్అవుట్ విచ్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అనేసి ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ బాలీ ఫ్యూజన్. అప్పుడు దాన్ని డిజైన్ చేశాను లైక్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ ఎవ్రీబడి టు ఫాలో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫన్. So then once I created that I said okay now let me offer it to the gym ane. అప్పట్లో లైఫ్ టైమ్ ఫిట్నెస్ లైక్ ఇప్పటికి కూడా ఉంది బర్క్లే హైట్స్ లో అండ్ దేర్ ఆర్ సెవరల్ బ్రాంచెస్ లైఫ్ టైమ్ ఫిట్నెస్ ఫ్లోరెంట్ పార్క్ లైఫ్ టైమ్ ఇన్ బ్రిడ్జ్ వాటర్ కొత్తగా మొదలైంది. సో ఫస్ట్ ఓన్లీ బర్క్లే హైట్స్ లో ఉండేది. సో దట్స్ వెన్ ఐ
went to Lifetime and I said this is what I can offer. వాళ్ళు చాలా ఇష్టపడ్డారా, ఓ దిస్ ఇస్ సంథింగ్ వెరీ యూనిక్, మా జిమ్ ఇట్స్ లైక్ అ వెరీ హై క్లాస్ జిమ్, so we want to offer something new all the time అని చెప్పేసి, yeah we would like to do this, so as an experiment let's start for a session అని చెప్పారు, like just for I think 3 months introductory session లాగా ఆఫర్ చేస్తుందాం అని. Then we'll see members response ఎలా ఉంది దాన్ని బట్టి. And I had a roaring response, like నా క్లాస్ లో 70 to 80 people ఉండేవాళ్ళు, like each class that I go 70 to, ముందే వచ్చేసి ఫ్రంట్ లైన్ లో వాళ్ళందరూ వాళ్ళ బాటిల్స్ టవల్స్ పెట్టుకొని బ్లాక్ చేసుకునే వాళ్ళు, ఓకే ఈ ఫ్రంట్ లైన్ లో మేము ఉంటామని. అది చూసి నాకు ఎక్కడ లేని సంతోషం, ఓ మై గాడ్ దిస్ ఇస్ లైక్ సో వెల్ యాక్సెప్టెడ్ అని. లైక్ ఒకలాంటి హ్యాపీనెస్ కదా, ఎస్పెషలీ బికాస్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అండ్ మనకి ఆర్టిస్ట్ కి కావాల్సిందే అది, లైక్ appreciation from the audience. And when I saw appreciation in the form of lots of people attending my class, I was rejoiced. I was very happy. That's when I realized that okay, Bolly Fusion ane oka dance workout laga offer chese daniki chala scope undani. That was one thing. అది స్టార్ట్ చేశాను, దాంట్లో ఇండియన్స్, నాన్ ఇండియన్స్, ఏషియన్స్, ఆఫ్రికన్స్ అందరూ జాయిన్ అవ్వేవాళ్ళు. కాకపోతే ఏమైందంటే ఇండియన్ లేడీస్ వచ్చేసి నా దగ్గర, ఓ మై గాడ్ ఇది ఎంత బాగుంది, యునో దిస్ మాకంటే మా నెక్స్ట్ జనరేషన్, మా పిల్లలు దీంతో బెనిఫిట్ అవ్వాలి, కెన్ యూ ప్లీజ్ టీచ్ మై చైల్డ్, కెన్ యూ ప్లీజ్ డూ సమ్ ప్రైవేట్ క్లాసెస్ ఫర్ మై చైల్డ్, ఐ రియలీ వాంట్ టు సెండ్ మై చైల్డ్ టు యూ అని అలా మొదలైంది. అక్కడి నుంచి ఇంకా ఆటోమేటిక్లీ ఇట్ ఎండెడ్ అప్ బీయింగ్ దట్ ఓకే పిల్లలకు కూడా నేర్పడం మొదలు పెట్టేశాను. సో నౌ ఐ హ్యావ్ 2 components, Bolly Fusion for adults and then Bollywood classes, క్లాసికల్, భరతనాట్యం, కూచిపూడి, ఫోక్ డాన్సెస్ అవన్నీ కూడా నేర్పడం మొదలు పెట్టాను. సో దట్స్ మై లైఫ్ హియర్ నౌ ఇన్ న్యూ జెర్సీ. ఎక్సలెంట్ అసలు చాలా 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 ఇన్స్పైరింగ్. క్లాసికల్ డాన్స్ ఒక్కటే కాకుండా అన్ని డాన్స్ ఫామ్స్, ఈవెన్ కెరేబియన్ డాన్స్ ఫామ్స్ కూడా, ఇట్స్ లైక్ సో ఎక్సలెంట్. Caribbean dances because నేను 4 years సౌత్ అమెరికాలో ఉండి వచ్చాను. బిఫోర్ ఐ కేమ్ టు నార్త్ అమెరికా 4 years అక్కడ ఉన్నప్పుడు నేను నేర్పేదే కాకుండా వాళ్ళు చేసే డాన్సెస్ కూడా నేర్చుకునేదాన్ని. అంటే ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది? మనం ఎప్పుడైనా వెకేషన్స్ కి వెళ్తే మహా అయితే ఒక 10 days ఉంటాం. ఆ 10 days లో మనం టు గెట్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ది సొసైటీ అండ్ ఇన్ టు ద కల్చర్ అండ్ మొత్తం అర్థం చేసుకునే అంత టైం ఉండదు కదా, 10 రోజుల్లో ఎలా తెలుసుకోగలుగుతాం? బట్ ఒక 4 సంవత్సరాలు ఒక్కొక్క కంట్రీలో ఉండి వచ్చిన అదృష్టం ఉండేదానికి ఐ మేడ్ షూర్ దట్ ఐ మేక్ ద మాక్సిమం అవుట్ ఆఫ్ మై 4 years. సో అక్కడ నేర్చుకునేదాన్ని. సో గ్రేట్ అండి, ఎందుకంటే ఫ్యూ జస్ట్ స్టిక్ ఆన్ టు వన్ డాన్స్ ఫామ్. దే డూ దట్, బట్ యు ఆర్ లైక్ అన్నిటిలోని పట్టు సాధించాలని. ఐ కెన్ ఇమాజిన్ హౌ you have worked hard. ప్రతి దాంట్లో అప్రిసియేషన్ కోసం చెప్పారు కాబట్టి అప్రిసియేషన్ తో పాటు కమెంట్స్ కూడా ఉంటాయి. మీరు యూ హ్యావ్ సీన్ లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్, సో హౌ డు యూ టాకిల్ దట్? Yeah, one thing is I always advise all my students, na chinna pillalu vastaro, young girls, I advise them that always be very confident of what you are anede, and never let anything down, and don't let social media influence you, and don't let social media take over your life. You know, just use social media just for the sake of, you know, entertainment, being connected with your friends, etc., but don't let that take over your life. So వస్తూ ఉంటాయి కామెంట్స్, లైక్ వెన్ నా యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ అయినప్పుడు or Instagram, Facebook, we get mixed comments, but yeah, you should be confident of what you are, and then yeah, things will work out for you. కవిత గారు ఇలా డాన్స్ ఫీల్డ్ లో ఉండడానికి, ఒక ప్రొఫెషన్ అలా ముందుకు వెళ్ళడానికి ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ సో క్రూషియల్. అవునండి, తప్పకుండా. హౌ ఈస్ దాట్ ఫర్ యూ? ఆ సపోర్ట్ ఎలా ఉంది? ఈజ్ ఇట్ పుష్ అప్ ఫర్ యూ? Yeah, definitely. మా హస్బెండ్ కి నేను 100% క్రెడిట్ ఇస్తాను for supporting me in all the countries that I have been teaching. తన సపోర్ట్ లేకుండా ఇంత అచీవ్ చేయడం కష్టం, అది తప్పకుండా నేను యాక్సెప్ట్ చేస్తాను.
అండ్ నాట్ జస్ట్ హిమ్, నా కూతురు, నాకు ఒక కొడుకు ఒక కూతురు. నా కూతురు కూడా చాలా క్లోజ్లీ కనెక్టెడ్ నాతోటి, నా డాన్స్ ప్రొఫెషన్ తోటి కనెక్టెడ్. తను నాకు చిన్నప్పుడు చాలా యంగ్ ఏజ్ నుంచి, ఐ థింక్ 7th grade లో ఉన్నప్పటి నుంచి నాకు డిజిటల్ ఫ్లయర్స్ తయారు చేయటం, ఫ్లయర్స్ డిజైన్ చేయటం, మళ్ళీ కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేయటం, ఒక కొరియోగ్రఫీ చూసినప్పుడు మేబీ దీంట్లో కొంచెం ఇలాంటి మార్పు చేస్తే ఇంకా బాగుంటుందేమో మామ్, ఆర్ యంగ్స్టర్స్ పల్స్ అని అండర్స్టాండ్ చేసి నాకు కన్వే చేయటం, లైక్ యంగ్స్టర్స్ కి ఏమి ఇష్టం అనేది, అది కూడా తను నాకు చెప్పుద్ది. నౌ డేస్ మామ్ ఇది ట్రెండ్ లో ఉంది, డాన్స్ లో ఇది మోర్ ఫ్యాషనబుల్, ఈ స్టైలింగ్ ఇలా ఫ్యూజన్ లో ఇలాంటి స్టైలింగ్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో హౌ అబౌట్ యూ కొరియోగ్రాఫ్ సంథింగ్ లైక్ దిస్ ఫర్ ద యంగ్ గర్ల్స్ అని. సో తను కూడా చాలా ఇన్పుట్ ఇచ్చేది. సో I would say, yeah, my family has been wonderful support all throughout my life, through this whole journey through dance. Yeah, it's been fantastic, and I would never forget that. They have been like pillars in my life. Yeah. థ్యాంక్ యూ టు యువర్ ఫ్యామిలీ. మీలాంటి వాళ్ళు ముందుకొచ్చారంటే డెఫినెట్లీ ఇట్స్ దేర్ క్రెడిట్ టు, అండ్ థ్యాంక్ యూ టు దెమ్ ఆల్సో. Yeah. కవిత గారు, Mhm. ఇక్కడతో ఇది ఎండ్ చేయకుండా వి వాంటెడ్ టు టాక్ మోర్. సో ఇప్పటికి ఇది పాజ్ మాత్రమే. నెక్స్ట్ వీక్ వి విల్ బి బ్యాక్ అగైన్ విత్ సేమ్ ఫార్మ్. వి వాంటెడ్ టు నో మోర్ అబౌట్ యువర్ డాన్స్ స్కూల్, ఇంకా మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్ విజన్ ఏంటి, వి వాంటెడ్ టు నో ఎవ్రీథింగ్. Tapakunda, the pleasure is all mine. Thank you for having me on this fantastic show called Dance for Soul. Thank you. We are honored, Andy. So guys, let's not stop here. Let's continue it next week. And please follow us live on Yup TV, and like our Facebook page, Mana TV, and do follow us in our YouTube channel, Mana TV. Andariki Navaratri Subhakankshalu. Thank you. Thank you. Thank you so much.